నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము పంచవింశః సర్గః. 25వ సర్గ. వనవాసమునకై వెళ్ళుచున్న రామునకు కౌసల్య మంగళాశాసన పూర్వకముగా స్వస్తివాచనములు చేయించుట. రాముడు ఆమెకు నమస్కరించి సీత యొక్క నివాస భవనమునకు వెళ్ళుట. సాపనీయతమాయాసముపస్పృశ్య జలం శుచిః చకార మాతా రామస్య మంగళాని మనస్విని. ఉత్తమమైన మనస్సు కల తల్లి అయిన ఆ కౌసల్య ఆ దుఃఖమును విడచి ఆచమనము చేసి పవిత్రురాలై రామునకు మంగళక్రియలను చేసెను. నశక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమా శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే. ఓ రామా, నిన్ను నివారించుటకు శక్యము కాకున్నది. ఇప్పుడు వెళ్లి శీఘ్రముగా తిరిగిరమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తించుము. యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ స వై రాఘవచార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఓ రామా, నీవు ఏ ధర్మమును ధైర్యముతోనూ నియమముతోనూ పాలించుచున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఏభ్యః ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః. ఓ కుమారా, చైత్యములందు దేవాలయములందు ఉన్న దేవతలకు నీవు నమస్కరించెదవుగాక. ఆ దేవతలును మహర్షులును వనమునందు నిన్ను రక్షింతురుగాక. యాని దత్తాని తే స్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా. ధీమంతుడైన విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రములన్నీయూ సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా రక్షించుగాక. పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరం జీవాభిరక్షితః. మహాబలశాలివైన ఓ కుమారా, నీవు చేసిన పితృసేవ మాతృసేవ సత్యము నిన్ను రక్షించుచుండగా చిరకాలము జీవించుము. సమిత్కుశ పవిత్రాణి వేద్యశ్చాయతనాని చ స్థండిలాని విచిత్రాణి శైలావృక్షాః క్షుపాహ్రదాః పతంగాః పన్నగాః సింహాస్త్వాం రక్షంతు నరోత్తమా. ఓ రామా, సమిధలు, కుశలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, దేవ పూజాస్థానములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు నిన్ను రక్షించుగాక. స్వస్తి స్వాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోర్యమా లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా. సాధ్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు, మహర్షులు, ధాత, విధాత, పూష, భగుడు, అర్యమ, ఇంద్రాది సకల లోకపాలకులు నీకు క్షేమము చేయుదురుగాక. ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాత్ సంవత్సరాః క్షపాః దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా. ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రులు, దినములు, ముహూర్తములు ఎల్లప్పుడునూ నీకు క్షేమము కలిగించుగాక. స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ స బృహస్పతిః సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః. ఓ కుమారా,
స్మృతి, ధృతి, ధర్మము, కుమారస్వామి, సోముడు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు నిన్ను అంతటను రక్షింతురుగాక. యాశ్చాపి సర్వతః సిద్ధా దిశశ్చ సదిగీశ్వరాః స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః. నాచే స్తుతించబడిన ప్రసిద్ధమైన ఆ దిక్కులు, దిక్పాలకులు కూడా నిన్ను అరణ్యమునందు అంతటను నిత్యము రక్షింతురుగాక. శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాస్తథైవ చ నక్షత్రాణి చ సర్వాణి గృహాశ్చ సహ దేవతాః అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం. వనములో నుండునప్పుడు నిన్ను శైలములు, సముద్రములు, వరుణుడు, స్వర్గము, ఆకాశము, భూమి, నదులు, నక్షత్రములు, గృహములు, గృహదేవతలు, అహోరాత్రములు, సంధ్యలు రక్షించుగాక. ఋతవశ్చైవ షట్పుణ్యా మాసాః సంవత్సరస్తథా కళాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే. పవిత్రమైన 6 ఋతువులు, మాసములు, సంవత్సరములు, కలలు, కాష్ఠలు నీకు సుఖము ఇచ్చుగాక. మహావనే విచరతో మునివేషస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా. మునివేషమును ధరించి మహారణ్యములో సంచరించుచున్న ధీమంతుడవైన నీకు దేవతలును దైత్యులును సర్వదా సుఖమునిచ్చెదరుగాక. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రకతే భయం. ఓ కుమారా, భయంకరులు, క్రూరమైన కర్మనాచరించువారు అయిన రాక్షసుల నుండియు, పిశాచముల నుండియు, మాంసాహారులకు సకల జంతువుల నుండియు నీకు భయము లేకుండుగాక. ప్లవగా వృశ్చికా దంశా మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గమనే తవా. ప్రవేశింపశక్యము కాని ఆ అరణ్యమునందు నీకు కోతులు, తేళ్లు, ఈగలు, దోమలు, సర్పములు, ఇతర కీటకములు బాధ కలిగించకుండుగాక. మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా వృక్షాంశ దంష్ట్రిణః మహిషాః శృంగిణో రౌద్రా నతే దృహ్యంతు పుత్రకా. ఓ కుమారా, మహాగజములు, కోరలు గల సింహ వ్యాఘ్ర భల్లూకములు, కొమ్ములు గల భయంకరమైన అడవి దున్నపోతులు నీకు అపకారము చేయకుండుగాక. నృమాంస భోజినో రౌద్రా ఏ చాన్యే సత్వజాతయః మా చ త్వాం హింసిషు పుత్రమయా సంపూజితాస్త్విహ. మనుష్య మాంసమును భుజించు భయంకరమైన ఇతర జంతువులన్నీయూ ఇక్కడ నా చేత పూజింపబడినవై నిన్ను హింసింపకుండుగాక. ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రకా. రామా, నీ మార్గములు మంగళకరములు అగుగాక, నీ పరాక్రమములు సఫలమగుగాక. నీవు క్షేమముగా వెళ్లి సమస్త కార్యములను సాధించుము. స్వస్తి తేస్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో ఏ చ తే పరిపంథినః. ఆకాశమునందు ఉండువారు, భూమిపై ఉండువారు, తదితరులు అయిన దేవతలు నీకు క్షేమమును కలిగించెదరుగాక. నీ శత్రువుల వలన నీకు అపాయము కలుగకుండుగాక. గురు సోమశ్చ సూర్యశ్చ ధనదోథయమస్తథా పాంతు త్వామర్చితా రామదండకారణ్యవాసినం. ఓ రామా, గురుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు నేను చేయు పూజకు సంతోషించి
దండకారణ్యములో నివసించుచున్న నిన్ను రక్షించెదరుగాక. అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షిముఖాచ్యుతాః ఉపస్పర్శన కాలేతు పాంతు త్వాం రఘునందన. నీ యొక్క స్నానాది సమయములందు అగ్ని, వాయువు, ధూమము, ఋషిముఖముల నుండి వచ్చిన మంత్రములు రక్షించుగాక. సర్వలోక ప్రభుర్బ్రహ్మా భూతభర్తా తథర్షయః ఏ చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినం. అరణ్యములో నివసించుచున్న నిన్ను సకల లోకములకు ప్రభువైన శివుడు, బ్రహ్మ, సకల భూతములను రక్షించు విష్ణువు, ఋషులు, మిగిలిన దేవతలెల్లరూ రక్షింతురుగాక. ఇతి మాల్యైః సురగణాన్ గంధైశ్చాపి యశస్వినీ స్తుతిభిశ్చానురూపాభిరానర్చాయత లోచన. అధికమైన కీర్తి కలది, విశాల నేత్ర అయిన కౌసల్య ఆ రామునితో ఇట్లు పలికి దేవతలకు పుష్పమాలలను, సుగంధములను అర్పించి తగిన స్తోత్రములను పఠించుచు వారిని పూజించెను. జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా హావయామాస విధినా రామమంగళ కారణాత్. అగ్నిని సమకూర్చి రాముని మంగళము నిమిత్తమై మహాత్ముడైన బ్రాహ్మణునిచే యథాశాస్త్రముగా హోమములు చేయించెను. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేత సర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా. స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఆ కౌసల్య హోమమునకై నెయ్యి, తెల్లని పుష్పమాలలు, సమిధలు, తెల్లని ఆవాలు తెప్పించెను. ఉపాధ్యాయ సవిధినా హుత్వా శాంతిమనామయం హుత హవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్. ఆ ఉపాధ్యాయుడు ఎట్టి దోషములు లేకుండా యథాశాస్త్రముగా శాంతి హోమములు చేసి హోమము చేయగా మిగిలిన ద్రవ్యముతో బాహ్యమగు బలులను అర్పించెను. మధుదధ్యక్షత ఘృతై స్వస్తి వాచ్య ద్విజాంస్తతః వాచయామాస రామస్య వనే స్వస్త్యయన క్రియాః. మధు, దధి, అక్షత, ఘృతములతో ద్విజులచే పుణ్యాహము చెప్పించి అటు పిమ్మట రామునకు వనమునందు క్షేమమును గూర్చి మంత్రములను చదివించెను. తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్వినీ దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్. కీర్తిమంతురాలైన ఆ కౌసల్య ఆ బ్రాహ్మణోత్తమునకు కోరినంత దక్షిణ ఇచ్చి రామునితో ఇట్లు పలికెను. ఇవి చాలా ముఖ్యమైన శ్లోకములు, అందరూ రోజూ చదువుకుంటే మంచిది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. వృత్రాసుర సంహార సమయమునందున సకల దేవతా నమస్కృతుడైన దేవేంద్రునకు ఏ మంగళము కలిగెనో అట్టి మంగళము నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. పూర్వము గరుత్మంతుడు అమృతమును తీసుకొని వచ్చుటకు వెళ్ళు సమయమున ఆతనికి వినత ఎట్టి మంగళమును చేసెనో ఆ మంగళము నీకు కలుగుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అమృతమును పుట్టించు సమయమునందు దైత్యులను చంపుటకై ఉద్యమించిన దేవేంద్రునకు తల్లి అయిన అదితి ఏ మంగళమును ఇచ్చెనో ఆ మంగళము నీకు కలుగుగాక. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్మంగళం రామ తత్తే భవతు మంగళం. రామా, 3 అడుగులు వేసి త్రిలోకములను ఆక్రమించు సమయమున సాటిలేని తేజస్సుగల విష్ణువునకు ఏ మంగళము కలిగెనో అది నీకు కలుగుగాక. ఋతవః సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః.
మహాబాహుడవు అగు ఓ రామా, శుభకరములు మంగళప్రదములు అయిన ఋతువులు, సముద్రములు, ద్వీపములు, వేదములు, లోకములు, దిక్కులు నీకు మంగళములను ఇచ్చుగాక. ఇతి పుత్రస్య శేషాశ్చ కృత్వా శిరసి భామిని గంధాంశ్చాపి సమాలభ్య రామమాయత లోచన ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకార రక్షాం కౌసల్యా మంత్రైరభిజాపచ. విశాలలోచన అయిన ఆ కౌసల్య పుత్రుని శిరస్సుపై అక్షతలు ఉంచి శరీరమునకు గంధములు పూసి ప్రసిద్ధమైన ఫలముగల శుభకరమైన విశల్యకరణి అను ఓషధిని రక్షగా కట్టి మంత్రములతో అభిమంత్రించెను. ఉవాచాతి ప్రహృష్టేన సాదుఃఖవశవర్తిని వాంగ్మాత్రేణ నభావేన వాచా సంసజ్ఞమానయా. దుఃఖముతో నిండియున్న ఆమె పైకి సంతోషముతో నున్నట్లు కనబడుచు తొట్రుపాటు చెందుచున్న మాటలతో ఇట్లు పలికెను. ఆమె నోటితో మాత్రమే పలికినది కాని మనస్సుతో మాత్రము కాదు. ఆనమ్యమూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్విని అవదత్పుత్ర సిద్ధార్థో గచ్చ రామ యథా సుఖం. కీర్తిమంతురాలైన ఆ కౌసల్య రాముని కౌగిలించుకొని ఆతని తల వాసన చూచి ఇట్లు పలికెను. పుత్ర రామ, కృతకృత్యుడవై సుఖముగా వెళ్ళుము. అరోగం సర్వసిద్ధార్థమయోధ్యాం పునరాగతం పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని. ఓ కుమారా, నీవు కార్యములన్నీయూ సాధించి ఆరోగ్యవంతుడవై సుఖముగా అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాధికారమును పొందగా చూడగలను. ప్రణష్ట దుఃఖ సంకల్పా హర్ష విద్యోతితాననా ద్రక్ష్యామి త్వాం వనాత్ ప్రాప్తం పూర్ణచంద్రమిబోధితం. వనవాసము నుండి తిరిగి వచ్చిన నిన్ను ఉదయించుచున్న పూర్ణచంద్రుని వలె దుఃఖకరములైన ఆలోచనలన్నీయూ తొలగిపోయిన నేను సంతోషముతో ప్రకాశించుచున్న ముఖము కలదాననై చూచెదను. భద్రాసనగతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచః. నీవు తండ్రి మాట నెరవేర్చి వనము నుండి తిరిగి ఇచటకి వచ్చి సింహాసనముపై కూర్చుండి ఉండగా చూడగలను. మంగళైరుపసంపన్నో వనవాసాదిహాగతః వధ్వా మమ చ నిత్యం త్వాం కామాన్ సంవర్ధయాహి భోః. ఓ రామా, వనవాసము నుండి మరలి వచ్చి సర్వమంగళ సంపన్నుడవై నిత్యము నా కోరికలను సీత కోరికలను వృద్ధి పొందించదవుగాక. ఇప్పుడు వెళ్ళిరమ్ము. మయార్చితాదేవ గణాః శివాదయో మహర్షయో భూత మహాసురోరగాః అభిప్రయాతస్య వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ. ఓ రామా, ఇచట నేను పూజించుచున్న శివాది దేవతలను మహర్షులను భూత మహాసుర ఉరగులను వనమునకు వెళ్లిన నీ హితమును సర్వదా అభిలషింతురుగాక. ఇతీవ చాశ్రు ప్రతిపూర్ణలోచనా సమాప్య చ స్వశ్చయనం యథావిధి ప్రదక్షిణం చైవ చకార రాఘవం పునః పునశ్చాపి నిపీడ్య సస్వజే. కౌసల్య ఇట్లు పలుకుచూ కన్నీళ్లు నిండిన నేత్రములు కలదై యథాశాస్త్రముగా స్వస్థ్యయనము పూర్తి చేసి రక్షార్థమై అతని చుట్టూను తిరిగి మాటి మాటికి నీ గట్టిగా కౌగిలించుకొను. తథా చ దేవ్యా సకృత ప్రదక్షిణో నిపీడ్యమాతుశ్చరణౌ పునః పునః జగామ సీతా నిలయం మహాయశాః సరాఘవః ప్రజ్వలిత స్వయాశ్రియా. కౌసల్యాదేవి రక్షా ప్రదక్షిణములు చేసిన పిమ్మట గొప్ప కీర్తిగల ఆ రాముడు మరల మరల ఆమె పాదములు స్పృశించి నమస్కరించి తన కాంతితో వెలుగుచూ సీతా నివాస గృహమునకు వెళ్ళెను.
इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 25 सर्गः। मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते। श्रीराम जय जय राम।